సో ఈ మధ్య కాలంలో ఏంటి అంటే ఈ డర్మా రోలర్ అనేది చాలా ఎక్కువైపోతుంది డాక్టర్. సో దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అని చెప్పి 2 minutes 3 minutes కొంతమంది అయితే ఈవెన్ 10 minutes చేయడం వల్ల అంటే ఎక్కువ స్కాల్ప్ని ఎక్కువ ఫోర్స్ఫుల్గా ఆ డర్మా రోలర్ యూస్ చేయడం వల్ల దానివల్ల కూడా స్కాల్ప్ డ్యామేజ్ అవ్వడము అండ్ అలాగే డాండ్రఫ్ రావడం కూడా ఈ మధ్య చూస్తూ ఉన్నాము. సో ఈ డర్మా రోలర్ అనేది ఎంతవరకు సజెస్టబుల్ అంటారు? అది ఫస్ట్ మనం యూస్ చేసి తెలుసుకోవాలండి. ఏదైనా మనం చూడంగానే చేసి తీసుకొని వేసుకోవడం కాదు. ఎందుకంటే దానికి చిన్న చిన్న స్పైక్స్ లాగా ఉంటుంది. ఇఫ్ మీ కరెక్ట్ గా అదేంటంటే సర్టన్ ప్రెషర్ లో మాత్రమే ఇఫ్ యూ యూజ్ ఇట్ వర్క్స్. ఇప్పుడు మీరు ఇలా ఉంటుంది కదా, మనకి స్కాల్ప్ లో 2 directions లో మనకి హెయిర్ ఉంటుంది. ఫ్రంట్ ఒక డైరెక్షన్ లో ఉంటుంది, బ్యాక్ ఒక డైరెక్షన్ లో ఉంటుంది. దాని ఆపోజిట్ గా మీరు కానీ యూజ్ చేస్తారనుకోండి డర్మా రోలర్, మీ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే అది టిల్ట్ అయిపోతుంది కదా, మొత్తం ఆ స్పైక్స్ కి మొత్తం చుట్టుకుపోవడం అనేది జరుగుతుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మీరు చిక్కుబడిపోతుంది ఫస్ట్ థింగ్. లాగేసరికి అక్కడ ఫాలికల్ తో పాటు హెయిర్ లాస్ అవ్వడం కూడా జరుగుతుంది. మళ్ళీ ఏంటంటే రిపీటెడ్ గా పర్టికులర్ ప్లేస్ లోనే స్ప్రెడ్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే అక్కడ మీకు స్కాల్ప్ అనేది పెచ్చులుగా ఊడడం అనేది జరుగుతుంది. డ్రైనెస్ ఎక్కువ అయిపోతుంది కదా, మీరు రబ్బింగ్ వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న మాయిశ్చర్ లాస్ అవుతుంది. దాని వల్ల కూడా ఫ్లేక్స్ లాగా మళ్ళీ అదొక డాండ్రఫ్ లాగా అనుకుంటాను. బట్ అదేంటి డ్రై స్కిన్ ఉంటుంది నార్మల్ గా కూడా. మనకి డాండ్రఫ్ కి డ్రై స్కిన్ కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే డాండ్రఫ్ వచ్చి మీకు ఇలాంటి స్మెల్ కూడా వస్తుంది. దట్ టు ప్యాచెస్ గా మొత్తం ఉంటుంది అనమాట స్కాల్ప్ లో కూడా. ఆ డర్మా రోలర్ వల్ల వచ్చిందంటే పర్టికులర్ ప్లేస్ లో ఎక్కడైతే మీరు ఎక్కువ ప్రెషరైజ్ చేస్తూ ఉంటారో అక్కడ మాత్రమే మీకు ఆ ప్యాచ్ లాంటిది ఫామ్ అవుతుంది.